నాకు ఒక్క విషయం అర్థం కాదండి. మనం మన అబ్బాయికి పెళ్లి చేశాము. కరెక్టే. ఆ అబ్బాయి అమ్మాయితో బాగుండాలనే కదా చేశాము. మరి మనకెందుకు వాళ్ళు ఎలా ఉంటే? వాళ్ళు మీ దగ్గరకొచ్చి మీకు సలహా అడిగితే మీరు చెప్పండి. ఎందుకంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎందుకు చేయాలని వాళ్ళకు బాగా తెలుసు. అంత చిన్నపిల్లలేం కాదు. వాళ్ళకి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాదు. ఇప్పుడు 25 సంవత్సరాలు, 30 ఏళ్ళు అయితే గాని పెళ్లి చేసుకోవట్లేదు. వాళ్ళకన్నీ తెలుసు కదా! మనం ఎందుకండి మధ్యలో దూరడము? ఏంటో మనం ఏదో కోల్పోయినామన్నట్టు. మన ఇంటికి కోడలొస్తే ఆ కోడలు ఊరికే కూర్చొని తింటుంది. మన అబ్బాయే కష్టపడుతున్నాడు. ఏ అమ్మాయి పని చేయట్లేదా? ఆ అమ్మాయి జాబ్ చేయట్లేదా? జాబ్ చేయకుంటే పోనీ ఇంట్లో చేస్తుంది కదా! నీకు కోడలంటే ఒక చాకరీ చేయడానికి కాదు కదా వచ్చేది. నీ ఇంటికొచ్చి నీ వంశ వృద్ధిని చేయడానికి వస్తుంది. నువ్వు వృద్ధాప్యంలో ఉంటే నీకు తల్లిదండ్రిగా సేవ చేయడానికి వస్తుంది. కూతురుగా కాదు సేవ చేసేది, తల్లిదండ్రిగా. అంటే తల్లి తండ్రికి ఎంతైతే ఓపిక ఉంటుందో అంత ఓపికగా కోడలు చేయాలంటే నువ్వు ఎలా ఉండాలి? అది గుర్తుపెట్టుకో. వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. నా కోడలు ఇలా, నా కోడలు అలా, నా కోడలు ఇలా, నా కోడలులో నా కొడుకు మంచోడే కానీ కోడలు మంచిది కాదు. అది ఎలా అండి? మరి కొడుకును అట్లే పెట్టుకో. పెళ్ళెందుకు చేస్తున్నావు? కొడుకు పెళ్లి చేయమాకు. కొడుకు ఏదో నా సొంతమే, కోడలు నా సొంతం కాదు. అది ఎలా కరెక్ట్ అవుతుందండి? వాళ్ళిద్దరి బంధం వేరు కదా. మరి మీ ఆయన, మీ ఆయన నువ్వు చెప్పినట్టే వినాలి, నీ కొడుకు కూడా నువ్వు చెప్పినట్టే వినాలి. అది ఎలా అవుతుంది? మీ ఆయన నువ్వు చెప్పినట్టు వింటున్నాడు కదా, మరి నీ కొడుకుని వదిలే. వాళ్ళ ఆవిడ చెప్పినట్టు వింటాడు. వాళ్ళది వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు, మనకెందుకు? అంతే కదా.